కరువు సీమ అనగానే అనంతపురం జిల్లా గుర్తొస్తుంది. ఒకప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లాగా ఉన్న ఇప్పుడు డివైడ్ అయినా సరే సత్యసాయి జిల్లా ఏదైనా సరే ఇప్పుడు ఆ కరువు సీమలో కరువు తీరిపోయేలాగా ఒక భారీ ప్రాజెక్ట్ అయితే రాబోతోంది. 23,000 ఎకరాల్లో భారీ పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. శ్రీ సత్యసాయి జిల్లాలో కోడికొండ చెక్పోస్ట్ సరిహద్దులో లేపాక్షి నాలెడ్జ్ హబ్కు గతంలో కేటాయించిన భూములను కలుపుకొని 23,000 ఎకరాల్లో భారీ పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేయాలి అనే నిర్ణయం అయితే తీసుకుంది తాజాగా ప్రభుత్వం. అంటే ప్రధానంగా స్పేసు, ఏరోస్పేసు, ఎలక్ట్రానిక్స్, డ్రోను, ఐటీ పరిశ్రమలు ఇలా మొత్తం 16 కేటగిరీల్లో పరిశ్రమలు ఏర్పాటుకు అనుగుణంగా జోన్లుగా అభివృద్ధి చేయాలని అయితే ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు అధికారులు. విశాఖ నగరానికి మాస్టర్ ప్లాన్ అందించిన లీ అండ్ అసోసియేట్స్కు ఈ పారిశ్రామిక పార్కు మాస్టర్ ప్లాన్ తయారీ బాధ్యతను కూడా అప్పచెప్పారు. గతంలో లేపాక్షికి అప్పగించిన 8,844 ఎకరాలు పోగా మిగిలిన భూములను అధికారులు సేకరిస్తున్నారు. టేకులోడు దగ్గర 2,000 ఎకరాలను సేకరించేందుకు ఏపీఐఏసీ ఇప్పటికే ప్రక్రియ కూడా మొదలుపెట్టింది. అంటే దాదాపుగా భూసేకరణకు సంబంధించి 800 కోట్ల రూపాయలు రుణం కూడా తీసుకోబోతున్నారు. ఏది ఏమైనా త్వరలో ఈ 23,000 ఎకరాల్లో భారీ పారిశ్రామిక పార్క్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. దీంతో భారీ పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంటుంది అనేది ఒక విజన్ డాక్యుమెంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది.